ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. మనం అయ్యప్ప స్వామి యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. అయితే ముందుగా స్వామివారి పుట్టినరోజు ఎప్పుడో తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి పుట్టినరోజు పాల్గొన మాసం, ఉత్తరా నక్షత్రం, వృశ్చిక లగ్నం, కృష్ణ పంచమి తిథి, స్థిరవారం అంటే శనివారం. స్వామివారి యొక్క తల్లిదండ్రులు హరి, హరుడు. పెంచిన తల్లిదండ్రులు రాజశేఖర మహారాజు, అంబికాదేవి. స్వామికి సోదరులు ఇద్దరు. ఒకరు విఘ్నేశ్వర స్వామి, ఇంకొకరు సుబ్రహ్మణ్యం స్వామి. స్వామివారి వాహనము అశ్వము అంటే గుర్రము. స్వామికి ఇష్టమైన పండు మామిడి పండు. ఇష్టమైన రంగు నలుపు. స్వామి ఆయుధం అభయహస్తం. స్వామికి ఇష్టమైన రోజు బుధవారం. ఇప్పుడు మనం స్వామి యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. శ్రీ అయ్యప్ప స్వామివారు జన్మ వృత్తాంతము అందరికీ అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో తెలియజేయడమైనది. అమృతము కొరకు దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగరమును, మందర పర్వతమును కవ్వముగా చేసి, వాసుకి అను సర్పమును తాడుగా చేసి, మదించు సమయమున ముందుగా ఉద్భవించిన హలాహలమును గాంచి భయభ్రాంతులై అందరూ పరుగులు తీస్తుండగా అది చూసిన పరమేశ్వరుడు హలాహలమును మిరింగి ఆ వేడిని తట్టుకోలేక తన కంఠమునందు బంధించి గరళకంఠుడై వెడలెను. అందులకు సంతోషించిన దేవదానవులు మరల క్షీరసాగరమును మదించగా అమృత భాండము లభించినది. ఆ అమృతమును గూర్చి దేవదానవులు వాదులాడుకొనుచు యుద్ధమునకు సిద్ధము కాగా, జగన్మాత ఆదేశము మేరకు శ్రీ మహావిష్ణువు అతిలోక సౌందర్యవంతురాలైన జగన్మోహిని అవతారమున ప్రత్యక్షమై రాక్షసులను మాయామోహంబున బంధించి అమృత భాండమును దేవతలకందించి వెడలుచుండగా, ఆ అతిలోక సుందరి మోహిని రూపలావణ్యమును గాంచిన పరమేశ్వరుడు జగన్మాయ లీలలను గ్రహించిన వాడై మోహమునొందెను. మోహిని గాఢంగా వయ్యారము పొలకబోసి పరమేశ్వరుని గాంచి ఆదమరిచి కవ్వించెను. అంతా ఆ హరిహరుల గాఢ పరిష్వంగంలో జాలువారిన శ్వేతబిందువుల కలయిక వలన నల్లని శరీర ఛాయతో ఉగ్రరూపధారి అయి ఉద్భవించిన కుమారుడు జన్మించెను. అది తెలుసుకున్న చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు ఆ పసిబాలునికి హరిహరసుతుడను నామకరణం చేసెను. తల్లి అయిన మోహిని తన కంఠమందున్న మణిహారమును తీసి బాలుని మెడలో వేసి మణికంఠుడని, తండ్రి అయిన పరమేశ్వరుడు సకల భూతాలపైన ఆధిపత్యమును ప్రసాదించి భూతనాథుడని పిలిచారు. శివకేశవుల తత్వమున ఉద్భవించిన హరిహరసుతుడు సర్వధర్మములను శాసించుచు ధర్మశాస్త్రగా ఖ్యాతి గడించెను. అలా ఉండగా మహిషాసురుని అకృత్యాలను భరించలేని దేవతలు జగన్మాతను శరణు వేడిరి. ఆ తల్లి ఆశీర్వాదముతో శ్రీ లక్ష్మి, సరస్వతి, పార్వతి దేవేరుల నుండి ఉద్భవించిన శక్తి స్వరూపిణి దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుని సంహరించెను. తన సోదరుని మరణవార్త విని భరించలేని మహిషి ప్రతీకారము తీర్చుకొనుటకై ముల్లోకములను అల్లకల్లోలము చేయుటకు నిశ్చయించుకుని తనకు మరణము లేని వరము పొందుటకు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసెను. మహిషి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై నీ కోరికను తెలియజేయమనగా మహిషి తనకు చావులేని వరమును ప్రసాదించమనెను. అందులకు బ్రహ్మదేవుడు నీ కోరిక సమంజసమైనది కాదు, అది ఆ హరిహరాదులకు కూడా సాధ్యము కాదని తిరస్కరించగా, అందులకు మహిషి చింతించకుండా ఆ హరిహరులకు కూడా సాధ్యపడదని మీరే సెలవిచ్చిరి. కాన వారిద్దరికీ జన్మించిన మానవుడు భూలోకములో నాపై జయించునట్లుగా వరమడిగెను. అందుకు సమ్మతించిన బ్రహ్మదేవుడు సరే అని వరమిచ్చెను. అంతా ఆ మహిషి హరిహరులకు సంగమంతో బాలుడు జన్మించినను భూలోకమందు ఎలా జన్మించును? అది ఎలా సాధ్యమగును? అయినను ఇద్దరు పురుషులకు శిశువు ఎలా పుడతాడు?
అయినా నేను ఈ లోకము వదిలి నేనెలా భూలోకమునకు వెళ్ళదనని అజ్ఞానముతో మహిషి ముల్లోకములను అల్లకల్లోలము చేయసాగెను. మహిషి పెట్టే బాధలు భరించలేని దేవతలు దేవేంద్రునితో కలిసి పరమశివుని వద్దకు వెళ్లి వారి బాధలను చెప్పుకొనిరి. వారి మొర ఆలకించిన పరమేశ్వరుడు భూలోకమున జన్మించమని భూతనాథునికి ఆజ్ఞాపించెను. తండ్రి మాటలను శిరోధార్యముగా భావించిన భూతనాథుడు సమ్మతించెను. ఇంతలో మహిషి ఆగడాలను అరికట్టేందుకు మన్మధుని ప్రయోగించి మన్మథ బాణాలను వదిలి మహిషిని మోహపరవశము చేశాడు. అలానే దత్తాత్రేయుడు కూడా మగ మహిషముగా మారి కామవాంఛలకు లోబడ్డ మహిషిని లోబరచి భూలోకమందున్న ఆలుదా నది తీరమునకు తీసుకుని పోయి కామకేళి విలాసముతో మైమరపించుచుండెను. కేరళ దేశమునందు పందళ రాజ్యమును పరిపాలించు రాజశేఖర పాండ్యుడనే రాజు ఉండేవాడు. అతడు పరమశివ భక్తుడు. ఆయన భార్య సాధ్వీమణి కూడా శ్రీ మహావిష్ణువు భక్తురాలు. అయినా వారికి చాలా కాలం వరకు సంతానము కలగలేదు. అందుకోసం ఆ దంపతులు నిరాశ చెందకుండా ఎన్నో నోములు, వ్రతములు, పూజలను జరిపించిన సంతానము కలగలేదని బాధపడక భగవంతుని పూజలు మాత్రము మానలేదు. ఒకనాడు రాజశేఖర పాండ్యుడు పంబానది తీర అడవి ప్రాంతంలోని క్రూరమృగముల బాధపడలేక తన పరివారమును వెంటబెట్టుకుని వేటకు వెళ్ళాడు. అంతలో పంబానది తీరమున సర్పము నీడన పవళించి ఏడుస్తున్న బాలుని గాంచినంతనే అబ్బరపడి ఆనందముగా బాలుని ఎత్తుకుని ఈయన ఆ భగవంతుని వరప్రసాదముగా భావించి ఆ బాలుని తీసుకుని వచ్చి మహారాణికి అందించెను. ఆమె మహా ఆనందముగా బాలుని ఎత్తుకుని అక్కున చేర్చుకుని ఆనంద పరవశరాలైనది. ఆ బాలుని కంఠమున మణిహారము దివ్యకాంతులు వెదజల్లుతున్న ఆ బాలుని మణికంఠుడని నామకరణము చేసి ఆ దంపతులు అల్లారు ముద్దుగా పెంచుకొనుచున్నారు. ఆ మణికంఠుడు అడుగుపెట్టిన మహత్యమో ఏమో కాని మొత్తానికి పందల రాజ్యము సుభిక్షముగా నుండెను. అంతనే కాక పందల రాణి కూడా గర్భము దాల్చి ఒక కుమారుణ్ణి ప్రసవించెను. వారి ఆనందములకు అవధులు లేకుండెను. మణికంఠునికి 5వ ఏట రాగానే అక్షరాభ్యాసము గావించి విద్యాభ్యాసమునకు గురుకుల ఆశ్రమమునకు పంపిరి. అక్కడ మణికంఠుడు అనతి కాలంలోనే సకల విద్యలు అభ్యసించి సకల శాస్త్రపారంగతుడై గురుదక్షిణగా గురుపుత్రునికి మాటను మరియు దృష్టిని ప్రసాదించెను. ఇంతలో ప్రజలను భయభ్రాంతులు చేస్తున్న వావరు అను బందిపోటు దొంగని ఎదుర్కొని అతనిని మణికంఠుడు ఓడించి తన భక్తునిగా మార్చి స్నేహితునిగా చేసుకొనెను. మణికంఠుడు దినదిన ప్రవర్ధమానమై దివ్యకాంతులు వెదజల్లుతున్న మణికంఠుని చూసి ఓర్వలేని మహామంత్రి సింహాసనము తనే అధిష్ఠించునేమో అనుకుని ఎలాగైనా తనని తప్పించాలని అనేక పన్నాగాలు పన్నెను. ఇంతలో మహామంత్రి మహారాణి వద్దకు పోయి తమ సొంత కుమారుడు ఉండగా ఎక్కడో దొరికిన అనామకుణ్ణి సింహాసనము అధిష్ఠించి యువరాజుగా పాలించే అర్హత లేదు అను నెపంతో రాణిగారికి దుర్బోధ చేసి మహారాణి అనుజ్ఞతో మణికంఠునికి అనేక కష్టాలు పెట్టించెను. కేరళ రాజ్య మాంత్రికులచే మహామంత్రి అనేక ప్రయోగములు చేయించగా పరమేశ్వరుడు అడ్డుకుని మణికంఠుణ్ణి కాపాడేవాడు. అంతటితో చాలక మహామంత్రి విష ఆహారము పెట్టించెను. దానిని శ్రీహరి పంపిన గరుత్మంతుడు విషాన్ని తీసి అమృతమును చిలకించి కాపాడి వెళ్ళాడు. మణికంఠుని వదిలించుకొనుటకు ఏ కుతంత్రములు ఫలించలేదని నిరాశ నిస్పృహలకు లోనై చివరి ప్రయత్నంగా మహారాణికి శిరోవేదన మొదలైనది అని నాటకమాడి పరీక్షించుటకు వచ్చిన రాజవైద్యులు ప్రలోభాలకు లోనైన వారై మహామంత్రి మాటలు విని అప్పుడే ప్రసవించిన పులిపాలు తెచ్చిన వ్యాధి నయమగునని సెలవిచ్చారు. ప్రసవించిన పులి ఎదుట నిలబడగల వారెవ్వరు అని మహారాజు చింతాక్రాంతుడైనాడు. పులిపాలు తెచ్చి పెంచిన తల్లిదండ్రుల రుణమును తీర్చుకునుటకై మణికంఠుడు అనుజ్ఞ అడగగా మహారాజు కృంగిపోయాడు. పట్టు వదలని మణికంఠుడు
మరీ మరీ బ్రతిమాలి అడగగా మహారాజు అనుజ్ఞ ఇవ్వక తప్పలేదు. పులిపాల కొరకు బయలుదేరిన మణికంఠునికి పందలరాజు ఎత్తిన ఇరుముడిని తలపై దాల్చి చేతిలో విల్లమ్ములు ధరించి వస్తున్న మణికంఠునికి అడవి దారిలో దేవేంద్రుడు ఎదురై స్వామి యొక్క జనన వృత్తాంతమును తెలిపెను. మహిషి ఆగడాలు మితిమీరిపోయాయి. సంహరించుటకు తగిన సమయము ఆసన్నమైనదని సెలవిచ్చాడు. అందుకు స్వామివారు దేవేంద్రుడికి మరియు దేవతలకు అభయమిచ్చి అలుదానది తీరము వైపు పయనమయ్యాడు. అచట దత్తాత్రేయుడు మగమహిషా రూపము చాలించి దేవలోకమునకు వెళ్ళెను. తన చెలికాడు ఎచటకు వెళ్ళాడో తెలియని మహిషి రంకెలు వేయుచూ వెతుకుచుండెను. ఆ సమయమున నారద మహర్షి మహిషికి ఎదురై నిన్ను సంహరించుటకు బాలుడు వస్తున్నాడని చెప్పి వెళ్ళిపోయాను. ఆ మాట వినగానే మహా ఉగ్రురాలై మహిషి కరుడుగట్టిన రాక్షస తత్వంతో జూలు విదిలించి స్వామిని మానవ మాతృడుగా తలచి ఎదుర్కొనెను. వారిరువురి మధ్య ఘోరమైన యుద్ధము జరిగినది. మణికంఠుడు తన 2 చేతులతో మహిషిని లేవనెత్తి గిరగిరా త్రిప్పుతూ అలుదా నది తీరమున పడవేశెను. అంతటా మహిషిలో నుండి శాప విమోచనము పొందిన లీలావతి ప్రత్యక్షమై స్వామివారిని వివాహం చేసుకోమని ప్రార్థించెను. అందుకు స్వామివారు సమ్మతించక, ఈ జన్మలో నేను నిత్య బ్రహ్మచారినై సకల మానవాళికి రక్షకుడునై ఉండెదను, కాబట్టి నేను నిన్ను వివాహం చేసుకోలేను అని మణికంఠుడు చెప్పగా, అప్పుడు లీలావతి స్వామి వద్దకు పోయి మీకోసమై పరితపించిన నా సంగతి ఏమిటి స్వామి అని అడుగగా, మణికంఠుడు ఆమె వద్దకు పోయి, దేవి నీవు కూడా నా పక్కనే మాళిగా పురోత్తమగా వెలుగొంది నాతో పాటు నీవు కూడా పూజలను అందుకొని నా దీక్ష భూని వచ్చిన స్వాములను బాధించక కాపాడి ఉండమని సెలవిచ్చెను. అప్పుడు మంజుమాతాదేవి స్వామివారితో మన వివాహం సంగతి చెప్పండి అని అడుగగా, దేవి మొదటిసారి మాల ధరించి కన్యస్వామిగా 41 రోజులు దీక్షభూని ఇరుముడి తలపై దాల్చి నా సన్నిధికి రారో అప్పుడు మనము వివాహం చేసుకుందామని స్వామివారు మంజుమాతకు మాటిచ్చారు. మహిషి సంహారము జరిగినందుకు ఆనందముతో దేవతలు యుండగా దేవేంద్రుడు స్వామివారి వద్దకు వెళ్ళి, స్వామి మీరు మీ తల్లిగారికి కావలసిన పులిపాల కొరకు వచ్చిన సంగతి మరిచారు అని గుర్తు చేసి ఇంద్రుడే పులిగా మారి స్వామివారిని తనపై కూర్చుండబెట్టుకుని దేవతలందరూ పులిపిల్లలుగా మారి వెంటరాగా స్వామివారు పందల రాజ్యం చేరుతారు. అంతా ప్రజలు అందరూ భయభ్రాంతులై ఉండగా పందలరాజు ఎదురువచ్చి ఆనందంతో మణికంఠుని కౌగిలించుకుని, నాయనా మణికంఠ, నీవు సామాన్యుడువు కాదు, దైవాంశ సంభూతుడివి. మా తప్పులు మన్నించి మహారాణి మహామంత్రితో కలిసి చేసిన కుతంత్రములను మన్నించి రాజ్యభారమును స్వీకరించమని ప్రార్థించెను. మణికంఠుడు అంగీకరింపక, నాకవసరము లేదు, ఆ రాజ్యభారము తమ్ముడు రాజరాజ నుండికి ఇవ్వండి, నా అవతారము పరిసమాప్తి అవుతుంది. మీ అనుమతి కొరకు వచ్చితిననగా మహారాజు మహారాణి మరియు ప్రజలంతా శోక సముద్రములో మునిగిపోయారు. అంతటా పందలరాజు, అయ్యా, నీ పట్టాభిషేకము కోసము చేసిన ఆభరణములైన స్వీకరించమనగా మహారాణి, అప్పా, మా తప్పులు మన్నించి మా వద్దనే ఉండమని అర్థించగా వారి ఆవేదనను గమనించిన మణికంఠుడు వారి అభిష్టము మన్నించి, తల్లిదండ్రులైన మీరు చాలా చక్కగా నన్ను ఆదరించి అయ్యా, అప్ప అని పిలిచి కన్న కొడుకుగా చూసుకున్నందుకు అయ్యప్పగా అందరితో పిలుచుకుంటూ నేను ఒక బాణము సంధిస్తాను, అది ఏ స్థలములో లభిస్తుందో ఆ చోట నా కొరకు ఆలయమును నిర్మించండి. ఆ ఆలయమునకు ముందు 18 సిద్ధులను సంకేతముగా మెట్లతో నిర్మించినచో ప్రతి మకర సంక్రాంతి పర్వదినాన మకర నక్షత్ర జ్యోతి రూపముతో మీతో పాటు నా భక్తులకు దర్శనమిస్తాను. ఆ సమయమున మీరు నా కోసమై చేయించిన ఆభరణములు నియమనిష్ట గరిష్ఠులై తీసుకుని వచ్చి పడునెట్ట అంబడిని దాటి నా సన్నిధిలో నన్ను అలంకరించి నన్ను దర్శించిన వారికి ఆయురారోగ్య అష్ట ఐశ్వర్య ప్రదాతనై వారికి జీవన్ముక్తిని ఇవ్వగలనని సెలవిచ్చారు. స్వామివారు చెప్పిన విధంగా భక్త శబరికి మోక్షమిచ్చుటకు పంబానది తీరాన
శబరి తల్లి తపస్సు చేసిన స్థలము ఎంచుకుని ఆ స్థలానికి శబరిమలై అని పిలుచుకుంటూ అదే చోట ఆలయమునకు ముందర 18 మెట్లతో పందలరాజు రాజశేఖర పాండ్యుడు ఆలయాన్ని నిర్మించారు. నాటి నుండి నేటి వరకు ప్రతి మకర సంక్రాంతి దినమున సాయంకాలం సమయమున జ్యోతి స్వరూపముగా స్వామివారు దర్శనమిచ్చి కలియుగ ప్రత్యక్ష దైవమై విరాజిల్లుతున్నాడు అయ్యప్ప స్వామి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆఫర్ ప్రోడక్ట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఇస్తున్న నా టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేయండి.